నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. సంక్రాంతి వస్తుందంటే మనకి ముందుగా గుర్తొచ్చే వంటకం అరిసెలు. ఈ వీడియోలో 3 కేజీ బెల్లంతో అరిసెల తయారీ విధానం తెలుసుకుందాం. 3 కేజీ బెల్లంకి నేను 4.5 కేజీ బియ్యం నానబెట్టుకున్నాను. బియ్యంను నైట్ అంతా నాననిచ్చాను. మధ్యలో ఒకసారి ఈ బియ్యాన్ని కడిగి నీళ్లు మార్చాను. ఇప్పుడు 3 కేజీ బెల్లంని తురుముకున్నాను. దీన్ని పాకం కొరకు ఒక గిన్నెలో వేసి పావుసేరు గ్లాసుతో 1 గ్లాసు నీరు పోసాను. బియ్యంను ఒక 10 మినిట్స్ ఆరనిచ్చి కొంచెం చెమ్మగా ఉండగానే మిల్లులో మరపట్టించి జల్లించుకోవాలి. ఈ జల్లించుకున్న పిండిని ఆరనివ్వకుండా అదిమి పెట్టి ఏదైనా మూత కప్పి పెట్టాలి. ప్లేట్లో నీళ్ళు తీసుకొని అందులో బెల్లం పాకం వేసినప్పుడు ఈ విధంగా ఉండలాగా రావాలి. ఇది పర్ఫెక్ట్ అరిసెల పాకం. ఇప్పుడు జల్లించిన పిండిని పాకంలో వేస్తూ ఉండలు లేకుండా తిప్పుకోవాలి. పిండి ఎక్కువ పట్టించాం కాబట్టి కొంచెం పిండి మిగులుతుంది. ఇందులో నువ్వులు, 2 చెంచాల యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చివరగా నెయ్యి వేసి పిండి ఆరకుండా మూత పెట్టుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలుగా చేసుకొని అరిసెలు ఒత్తుకొని నూనెలో వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. దీనిని తీసి అరిసెలు ఒత్తుకునే పీట మీద పెట్టి నూనె ఒత్తేసుకోవాలి. వీటిల్ని బాగా చల్లారేదాకా న్యూస్ పేపర్ మీద కానీ గడ్డి ఉంటే గడ్డి మీద కానీ ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటే ఇవి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అరిసె ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా టేస్ట్గా కూడా వచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.